నమస్తే ఏపీ 13 న్యూస్ కి స్వాగతం. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు మంత్రి నాదెండ్ల. గోవర్ధన్ రెడ్డిని వేధించడం అన్యాయం ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి. తిరుమలలో చెల్లిన తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సిఫార్సు లేఖలు. మే నెల నుంచి ఏటీఎం కార్డు సైజులో కొత్త రేషన్ కార్డులు జారీ చేయబోతున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న ఫ్యామిలీ రేషన్ కార్డుని సైజు తగ్గించి అన్ని వివరాలతో జారీ చేస్తామని వెల్లడించారు. క్యూఆర్ కోడ్ లాంటి భద్రతా ఫీచర్లతో కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. జూన్ నుంచి మధ్యాహ్న భోజన పథకానికి సన్నబియ్యం సరఫరా చేస్తామని వెల్లడించారు. 60,000 మంది రైతుల దగ్గర కొనుగోలు చేశాం. మొట్టమొదటిసారి మన బిడ్డల కోసం మన పాఠశాలలోనూ మన వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా అద్భుతమైన క్వాలిటీ రైస్, సపరేట్ ప్యాకేజింగ్, దానికి ప్లస్ ముఖ్యమైన అంశం ప్రతి నెల మేము అందించేటట్టు. గతంలో చూశారు మీరు, చాలామంది పాపం టీచర్స్ ఇబ్బంది పడేవాళ్ళు, పాఠశాల హెడ్ మాస్టర్స్ ఇబ్బంది పడేవాళ్ళు. అటువంటి పరిస్థితి రాకూడదు, స్టోరేజ్ విషయంలో ఎక్కడ పొరపాటు జరగకూడదు. క్లాస్ రూమ్లోనే స్టోరేజెస్ జరిగేవి గతంలో. కాబట్టి ఏ నెలకు ఆ నెల సరుకు మేము పంపించేటట్టు ఏర్పాటు చేయబోతున్నాం. అది కూడా ఒక కొత్త సంస్కరణని అదనంగా రాష్ట్ర ప్రభుత్వం మనం ఈ రేషన్ కార్డ్స్ని రైస్ కార్డ్స్గా మనం కొత్తగా తీసుకొచ్చి మనం చేయబోతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మా డిపార్ట్మెంట్ నుంచి మేము సిద్ధం చేసిన కార్డ్స్ చూపించాం. ఈ కొత్త కార్డ్స్ ఇవి ఈ విధంగా క్రెడిట్ కార్డ్ సైజులో ఉంటాయి. సో ఇవి దీనికి వీల్ ఆల్సో హ్యావ్ పైకి చూపించాలా ఏటీఎం కార్డ్ సేమ్ ఈ కార్డే ఉంటుంది. దీనికి మీకు క్యూఆర్ కోడ్ ఉంటుందండి, అది సేఫ్టీ ఫీచర్. సో ఈ కార్డు మనం కొత్తగా లాంచ్ చేయబోతున్నాం త్వరలోనే. ముఖ్యమంత్రి గారి సలహాలతోటి దానికి ఒక సిస్టమేటిక్ విధానంలో చేస్తాం. ఎస్, వీల్ రీప్లేస్ ఇట్స్ కాల్డ్ ద రైస్ కార్డ్. బ్యాక్లో ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్, ఆల్ ద ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్ విల్ బి దేర్. ఇది గతంలో కన్నా మీరు చూసారు, సో క్లియర్. ఇదివరకు మీకు కనపడేది కాదు, పెద్ద కార్డు ఉన్నా కూడా మీకు కనపడేది కాదు. ఇక్కడ ఏంటంటే చాలా క్లియర్గా మీకు కనపడేటట్టు ఈ ఏర్పాటు చేసాం. ఇంకా ముఖ్యం ఏంటంటే దీంట్లో మీకు అంటే ఎన్ని నంబర్ ఆఫ్ కార్డ్స్ అనేది మనకి ఈ కేవైసీ తర్వాత పూర్తవుతుంది. సో ఏప్రిల్ 30th వరకు మనకి కేంద్ర ప్రభుత్వం మనకి టైం ఇచ్చింది కాబట్టి జరుగుతుంది. 93% we have completed. 93% we have completed. 7% is still there. ఏమంటే మీరు ఇంతసేపు వినలేదు అనుకుంటా. నేను చాలా క్లియర్గా చెప్పాను. కాదండి, వేసవి కాలంలో ఎవరికి ఇబ్బంది కలగకూడదని ఒక నిర్ణయం తీసుకుని మా డిపార్ట్మెంట్ నుంచి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం ఉన్న మొబైల్ యాప్లో వాళ్ళు నమోదు చేసుకోవచ్చు. లేదా మా ఎండిఓ ఆపరేటర్లు ఎవరైతే ఈ రేషన్ ఇస్తున్నారో మీకు వాళ్ళ దగ్గర ఉన్న ఈపాస్ మెషిన్లో కూడా మీరు నమోదు చేసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు. సో ఆ వెసులుబాటు కల్పించాం. అదే తేడా అండి. మా కూటమి ప్రభుత్వం చూడండి, ఎక్కడా ఫోటోలు లేకుండా ప్రతి ఒక్కరిని మేము గౌరవించుకునే విధంగా ఒక సిస్టమేటిక్ విధానంలో తయారు చేస్తున్నాం. ఇది పర్ఫెక్ట్గా. ఒక ప్రాబ్లం ఏమొచ్చిందంటే రైస్ కార్డ్ కాస్త రేషన్ కార్డ్ నుంచి ఫ్యామిలీ కార్డుగా మారిపోయింది. సో మల్టీపర్పస్ కార్డుగా మారిపోయింది. సో దానివల్ల కొన్ని ఇబ్బందులు, అంటే ఇంత సంఖ్య, ఇందాక మీకు చెప్పినట్టు రాష్ట్రంలో ఈరోజు 4,26,000 మందికి రేషన్ కార్డులు ఉన్నాయంటే మనమే ఆశ్చర్యపోతాం. సో ఆ సంఖ్య. సో త్వరలో ఇది ఏప్రిల్ 31st మనం ఏమండి, వాట్ ఈస్ అన్ ఎగ్జిస్టింగ్ కార్డ్ ఈస్ బీయింగ్ రీప్లేస్ విత్ దిస్ కార్డ్. ఎస్, ఇట్ హ్యాస్ అ ఫ్యామిలీ మెంబర్ డీటెయిల్స్. అంటే కొత్తగా ఇప్పుడు మనకు అదే కదండి. ఇప్పుడు మాకు ఆల్రెడీ వచ్చిన రిక్వెస్ట్లు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం నుంచి శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో భద్రాచలంకు భక్తులు బుధవారం పాదయాత్రగా బయలుదేరారు. శ్రీరామనవమికి గోటి తలంబరాలను స్వామివారికి సమర్పించేందుకు గత 24 సంవత్సరాలుగా శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులు పాదయాత్రగా భద్రాద్రి రాములవారి క్షేత్రానికి చేరుకుంటున్నారు. దీనిలో భాగంగా బుధవారం ఉదయం ఈ మహాపాదయాత్రను పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న
కోదండ రామాలయం వద్ద తపన ఫౌండేషన్ వ్యవస్థాపకులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేఎల్ఎన్ ధనకుమార్, ముల్లపూడి వీర వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. राम लक्ष्मण जान के जय बोलो हनुमान के, जय बोलो हनुमान के, जय बोलो हनुमान के, राम लक्ष्मण जान के, राम लक्ष्मण जान के, राम लक्ष्मण जान के। అన్ని ఆటంకాలు ఉన్నాయి. సార్ సార్ నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర రాజకీయాలకు పరాకాష్ఠగా తప్పుడు వాంగ్మూలంతో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉగాది పండుగ కోసం తన కుటుంబంతో కలిసి కాకాని గోవర్ధన్ రెడ్డి హైదరాబాద్ వెళ్లినప్పుడు కావాలని ఆయన ఇంటికి నోటీస్ అంటించి మర్నాడు విచారణకు రమ్మనడం అత్యంత హేయమని ఆక్షేపించారు. ప్రధానంగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారి గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆయనకి సంబంధించినటువంటి అక్రమ కేసుల్లో ఈరోజు అరెస్ట్ చేయడానికి చేసే ప్రయత్నం. అయితే గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ రోజు ఆయన ఏదో రాజకీయాల్లోకి రావడమో శాసనసభ్యుడు కావాలని ఆశించడమో కాదు. వాళ్ళ నాన్న సుమారుగా 18 సంవత్సరాల పాటు పొదలకూరులో పంచాయతీ ప్రెసిడెంట్గా సమితి ప్రెసిడెంట్గా ఉండడం, ఒక సీనియర్ మోస్ట్ పొలిటీషియన్ ఫ్యామిలీ నెల్లూరు డిస్టిక్లో. అటువంటి ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా నెల్లూరు జిల్లాలో ఒక జిల్లా పరిషత్ చైర్మన్ అలా పనిచేయొచ్చు, ఇలా సర్వీస్ చేయొచ్చు, ఇంత మంచి పేరు తెచ్చుకోవచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి గోవర్ధన్ రెడ్డి గారు. ఆదివారం ఉదయం బయలుదేరి ఆయన హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పండుగను సెలబ్రేట్ చేసుకుంటా ఉంటే ఆదివారం దాకా గమ్మునున్నటువంటి పోలీస్ అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ఆదివారం సాయంత్రం 6 గంటల తర్వాత సుమారుగా 6:15 ఆ ప్రాంతంలో గోవర్ధన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి గోవర్ధన్ రెడ్డి గారు లేరు, ఆ రోజు హైదరాబాద్ వెళ్ళినారని చెప్పి తెలిసి 6:15 సమయంలో ఇక్కడికి వచ్చి ఆయనకు నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం, అక్కడ గోడలు దూకడానికో లేకపోతే తాళాలు పగలగొట్టడానికి ప్రయత్నం చేయడం, ఆ తర్వాత గోడకు నోటీసులు అంటించి వెళ్ళిన విధానం చూస్తే ఆశ్చర్యం అనిపించింది. శనివారం దాకా గోవర్ధన్ ఉన్నారు కదా, సోమవారం కేసు పెట్టారు కదా, ఆ రోజు నుంచి అరెస్ట్ చేస్తారంటా ఉన్నారు. మీరు మార్చారు, సెక్షన్స్ అన్నీ మార్చారు, అయినా కూడా వెయిట్ చేసినాం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారం దాకా వెయిట్ చేసినాం. ఆదివారం రోజు పండగ, పెద్ద పండగ, అందరూ కూడా ఉగాది పండుగని చక్కగా జరుపుకుంటారన్న ఆలోచనతో ఆయన హైదరాబాద్కి వెళ్ళినప్పుడు ఆ సమయంలో ఇక్కడికి వచ్చి నోటీసులు అంటించడం ఎంత దురదృష్టమో మీరు ఆలోచించాలి. అలా చేసి లేడు, పారిపోయినాడు. మేము వెళ్ళే టయానికి మేము వస్తున్నామని తెలిసి ఆయన రాష్ట్రం వదిలి వెళ్ళిపోయినాడు, దేశం వదిలి వెళ్ళిపోయినాడు అని చెప్పి కొన్ని పేపర్లలో స్టేట్మెంట్స్ ఇప్పించినారు. ఎంత దారుణంగా ఉంటుందో మీరు ఒకసారి. తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు ఆకాష్ అంబానీ దర్శించుకున్నారు. ఉదయం విఐపి దర్శన సమయంలో ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. తొలుత టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఆయనకు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. అనంతరం ఎస్వి గోశాలకు చేరుకుని గోపూజ చేశారు.
ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ సీఎం సిటిజన్ వాళ్ళకి ఫోటో లేకపోతే సార్ సార్ ప్లీజ్ సార్ हमें फोटो एक लेता सर आपके हाथ में सर सर వీడియో ఉండు తిరుమల శ్రీవారి దర్శనం కోసం తెలంగాణ నాయకుల సిఫార్సు లేఖలు అనుమతిస్తామని చేసిన ప్రకటన ఒట్టిదే అని తేలిపోయింది. దర్శనం కోసం ఎమ్మెల్యే లేఖతో వెళ్లిన వారికి నిరాశ ఎదురైంది. సోమవారం, మంగళవారం తెలంగాణ ఎమ్మెల్యేల విఐపీ లెటర్లు అనుమతిస్తామని టీటీడీ ప్రకటించింది. దీంతో తాము ఎమ్మెల్యేల లెటర్లు తీసుకుని వస్తే ఇక్కడ ఎవరూ పట్టించుకోవడం లేదని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల విఐపీ దర్శనం కోసం వచ్చినాము ముందర అసలు ఇద్దరికి కూడా రాణిస్తలేరు. ఓన్లీ ఏపీ వాళ్ళని పెట్టడము మంగళవారం సోమవారం అని మనకు చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ లెటర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తే చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. వాళ్ళు 2 నిమిషాలు కూడా మాట్లాడతలేరు మనతో. దర్శనం లేదు అని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడే మాటలకు చేసే పనులకు సంబంధం ఉందా అని ప్రశ్నించారు మాజీ మంత్రి ఆర్కే రోజా. ఎన్నికల్లో ఈవీఎంలను మేనేజ్ చేసిన చంద్రబాబు కరువును మేనేజ్ చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పెట్రోల్ పంపుల దగ్గర సెల్ఫీలు తీసుకునే దమ్ము లోకేష్ కు ఉందా అని సవాల్ విసిరారు. మాజీ మంత్రి ఆర్కే రోజా తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీన సీఎం చంద్రబాబు ప్రజలను ఫూల్స్ చేయడం ఇక్కడే చూస్తున్నాం. మేనిఫెస్టోలో ఉన్న పథకాల్లో కేవలం పెన్షన్లు మాత్రమే ఇస్తున్నారు. హామీలు ఇచ్చి జనాలను ఫూల్స్ చేస్తున్నారు. రైతులకు భరోసా లేదు, గిట్టుబాటు ధర అసలే లేదు. మీరు అబద్ధాలు మాట్లాడి ఎల్లో మీడియాతో అబద్ధాలు చెప్పించి అధికారంలోకి వచ్చారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోని గంజాయి పండిస్తున్నారు అని రోజా మండిపడ్డారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రజల్ని ఏప్రిల్ ఫూల్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. చెల్లికి జరగాలి పెళ్లి మళ్ళీ మళ్ళీ అన్నట్టుగా ఒకే పథకాన్ని ప్రతి నెల కూడా ప్రారంభిస్తున్న చంద్రబాబు నాయుడిని చూస్తే జాలేస్తుంది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఒక పథకాన్ని ఒకసారే ప్రారంభిస్తారు. కానీ ఇక్కడ ఏంటో చంద్రబాబు నాయుడు చేయడానికి వేరే పని లేదు కాబట్టి, చేస్తున్నది ఒకటే పథకం కాబట్టి అది ప్రతి నెల వస్తువులు అమ్మే చోటికి వచ్చి సెల్ఫీలు తీసుకొని మేము పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాము, మేము కరెంటు ఛార్జీలు తగ్గించాము, మేము నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించామని చెప్పే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఈరోజు పాల నుంచి పవర్ ఛార్జెస్ వరకు అన్నీ పెంచేసి జనాల జీవితాల్ని నాశనం చేస్తున్న మీకు ఖచ్చితంగా తొందరలో జనాలు బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళు వచ్చిన తర్వాత ఒక పక్క సంక్షేమం లేదు, ఒక పక్క అభివృద్ధి లేదు. అండ్ చాలా ముఖ్యమైనది మహిళలకి సంక్షేమం లేకపోయినా పర్లేదు కానీ భద్రత లేకుండా పోయింది. వీళ్ళు విచ్చలవిడిగా ఈరోజు మద్యాన్ని ప్రవహింపజేయటమే. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, గంజాయి, డ్రగ్స్ ఈ రాష్ట్రంలో ఉన్న యువతని నాశనం చేస్తుంది. ఆ యువత చేతిలో ఈరోజు ఆడపిల్లలు బలి అవుతున్నది నిజం కాదని అడుగుతున్నా. సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో కానీ, హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న వైజాగ్ ప్రాంతంలో
ఈరోజు ఎకరాలకు ఎకరాలు గంజాయి పండిస్తుంటే ఏం చేస్తున్నారని అడుగుతున్నా. 100 రోజుల్లో గంజాయి లేకుండా నిర్మూలిస్తామన్న మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇంత గంజాయిని పండిస్తూ ఈ విధంగా బెల్ట్ షాపుల్ని పెట్టించి విచ్చలవిడిగా మందు సరఫరా చేస్తూ కొత్తగా డ్రగ్స్ను కూడా తీసుకొచ్చారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు నివాసం అంటున్న గుంటూరు ప్రాంతంలోనే ఈరోజు డ్రగ్స్ దొరుకుతున్నాయంటే తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల కొండపై 4 సార్లు ఎర్రచందనం పట్టుకున్నారు. తిరుమలలో మద్యం గంజాయి విచ్చలవిడిగా దొరికాయి. మంత్రి నారా లోకేష్ పిఏ 10 నుంచి 12 లీటర్లు పంపిస్తున్నారంటే అసలేం జరుగుతుంది? వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. తాజాగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేష్ పిఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దండా చేస్తున్నారు. గతంలో 4000 లోపు వీఐపీ దర్శనాలు చేయిస్తే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు 8000కు పైగా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే? చంద్రబాబు ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. మ్యాడ్ స్క్వేర్ లో కంటెంట్ ఉంది కాబట్టి హిట్ అయిందని నిర్మాత నాగవంశీ అన్నారు. తాజాగా ప్రెస్ మీట్ నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా రివ్యూలు వాటిపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు దాన్ని ఎందుకు ప్రోత్సహించారని ప్రశ్నించారు. వీక్లీ కూడా వేసారు చాలా మంది, కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని. సీక్వెల్ కరెక్టే, ఇది కంటెంట్ లేకపోయినా సీక్వెల్ కాబట్టి ఆడుతుందని వేస్తే సీక్వెల్ ఇదేమి పుష్ప 2, బాహుబలి 2, KGF 2 కాదు కదా. ఎలా ఉన్నా చూసేయడానికి ఆ 3 సినిమాలు కూడా బాగున్నాయి. మళ్ళీ దాని కాంట్రవర్సీ చేయకుండా ఎలా ఉన్నా చూసారు కదా. ఏదన్నా పెద్ద హీరో లేడు, హై మూమెంట్స్ ఉండవు, హీరోయిక్ మూమెంట్స్ ఉండవు, అయినా అరుస్తూనే ఉన్నారు జనం సెకండ్ హాఫ్ లో. మరి ఎందుకంటారు జనానికి తెలియలేదా మీకు తెలిసినంత సినిమా గురించి? పోనీ మీకే ఎక్కువ తెలుసా? రివ్యూస్ రాసిన రోజు కూడా రివ్యూస్ అది వచ్చేసిన తర్వాత నేను రిలీజ్ రోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టా, కానీ ఏం రివ్యూస్ గురించి మాట్లాడలా. ఎందుకంటే వాళ్ళ జాబ్ వాళ్ళది, మన జాబ్ మంది. కానీ వాళ్ళ రివ్యూని జస్టిఫై చేయడానికి వాళ్ళు ట్వీట్లు వేస్తున్నారు. సినిమా కరెక్షన్ ఊరికే ఉన్నాయి కంటెంట్ లేకుండా, అది కరెక్ట్ కాదు కదా. ఇది సినిమా ఇండస్ట్రీ, మీరు నేను కోఎగ్జిస్ట్ అవ్వాలి. నేను సినిమాలు రిలీజ్ చేసి హిట్ అయ్యి నేను సినిమా తీస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. నేను యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇస్తేనే మీ యూట్యూబ్ ఛానల్స్ రన్ అవుతాయి. మీ ఇండస్ట్రీలో మేము యాడ్ ఇస్తేనే మీ వెబ్సైట్ రన్ అవుతుంది. అంతేగాని సినిమాని చంపేయడానికి ట్రై చేయమాకండి. మీ రివ్యూలు మేమే కాదల్లా. ఆ రోజు రివ్యూలు వచ్చిన తర్వాత నేను ప్రెస్ మీట్ పెట్టా, కానీ రివ్యూ గురించి ఏం కామెంట్ చేయాల. నేను ఇప్పుడు రివ్యూ గురించి కామెంట్ చేయాలి. మీ ఒపీనియన్ మీ ఇష్టం. కానీ సినిమా ఆడుతున్న తర్వాత కూడా సినిమా ఎందుకు ఆడుతుందని అనాలిసిస్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. మీ జడ్జ్మెంట్ జనాలకు అక్కర్లా. జనం ఆల్రెడీ జడ్జ్ చేసేసి జనం చూస్తున్నారు దాన్ని. ఆ జడ్జ్మెంట్ చేసి సినిమాల గురించి సినిమాని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేయమాకండి. సినిమాలు ఆడితేనే మీరు ఉంటారు, లేకపోతే వెబ్సైట్ మూసి ఇంటికి రావాల్సి వస్తుంది అందరూ. అంతగా మా మీద పగుంటే దమ్ముంటే మానిపారేయండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం చూసుకోండి, నాకేం అవసరంలా. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి, చూస్తా నేను. నా సినిమా నేను ఓపెన్ గా చెప్తున్నా, నా సినిమా బ్యాన్ చేయండి, నా ఆర్టికల్స్ రాయకండి, నా సినిమా ఆర్టికల్స్, నా సినిమా రివ్యూ రాయకండి. నేను ఎలా ప్రమోట్ చేసుకోవాలి సినిమా నేను ప్రమోట్ చేసుకుంటా. మీరు వెబ్సైట్ ప్రమోట్ చేస్తేనే సినిమాలు ఆడట్లేదు. తిరుమలలో తరచూ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి. తిరుమల కొండపై 4 సార్లు ఎర్రచందనం పట్టుకున్నారు. తిరుమలలో మద్యం గంజాయి విచ్చలవిడిగా దొరికాయి. మంత్రి నారా లోకేష్ పిఏ 10 నుంచి 12 లీటర్లు పంపిస్తున్నారంటే అసలేం జరుగుతుంది? వైకుంఠ ఏకాదశి తొక్కిసలాట ఘటన చోటు చేసుకుందని చెప్పుకొచ్చారు. తాజాగా వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ మంత్రి లోకేష్ పిఏ సాంబశివరావు తిరుమల దర్శనాల సిఫార్సు లేఖలతో దండా చేస్తున్నారు. గతంలో 4000 లోపు వీఐపీ దర్శనాలు చేయిస్తే నేడు కూటమి ప్రభుత్వ పాలనలో దాదాపు 8000కు పైగా వీఐపీ దర్శనాలు చేయిస్తున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా చంద్రబాబు హిందూ వ్యతిరేకంగా లడ్డూపై వ్యాఖ్యలు చేశారు. ఇదేనా ప్రక్షాళన అంటే? చంద్రబాబు ఎలాంటి ప్రక్షాళన ఇప్పటి వరకు చేశారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. PS టు CMO అన్న పేరుతో ప్రతిరోజు దాదాపు 10 నుంచి 12 ఉత్తరాలు పంపిస్తూ వాటికంతా కూడా VIP దర్శనాలు ఏర్పాట్లు చేస్తూ ఇంకా అనేక రకాలైనటువంటి సేవా దర్శనాలన్నీ కూడా ఏర్పాటు చేయటం అన్నది చాలా రెడ్ హ్యాండెడ్గా దొరకటం జరిగింది. అంటే ఒక మంత్రికే రోజుకు ఒక లెటర్కు మించి 6 మందికి మించి దర్శనం ఇవ్వము అని ప్రకటించినటువంటి కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు అనేటువంటి ఒక మంత్రి PS టు CMO అన్న పేరుతో రోజుకు 10 నుంచి 12
లెటర్లు దర్శనానికి పంపిస్తున్నారంటే, మా కాలంలో ఏమో విపరీతమైనటువంటి విఐపి దర్శనాలు చేసినారు అని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినారు. ఈ రోజున మా కాలంలో 4,000 నుంచి 5,000 దర్శనాలకు లోపే మేము దర్శనాలు విఐపీలకు ఏర్పాటు చేస్తే, ఈ రోజున 6,000 నుంచి 7,500 మందికి పైగా అనునిత్యము కూడా వీళ్ళు విఐపి దర్శనాలని ఏర్పాటు చేస్తున్నారు. అందులో కూడా వీళ్లకు కావలసినటువంటి, వీళ్లకు సేవ చేసినటువంటి వాళ్ళకే ఈ విఐపి సిఫార్సు దర్శనాలను చేస్తున్నారు. అంటే ఎంత అరాచకంగా వ్యవహరిస్తున్నారు ఒక దర్శనాల విషయంలోనే అని చాలా స్పష్టంగా దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది. దానికి తోడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున తిరుమల ప్రక్షాళనకు సంబంధించి టీటీడీ చైర్మన్ గారిని, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారిని, అలాగే అడిషనల్ ఈఓ గారిని, వీళ్ళ ముగ్గురితో కూడా ఓ సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. ఏం ప్రక్షాళన గురించి? వీళ్ళు చేస్తున్నటువంటి ప్రక్షాళన ఏంది? ఈ 10 నెలల కాలంలో మీరు కొండ మీద మీ పాలన వలన ఇన్ని తప్పులు కావు. ఒకవైపున టూరిజంని డెవలప్ చేయడానికి బోటింగ్ వ్యవహారం కానీ, దాని మీద మాట్లాడినటువంటి అటవీ శాఖ అధికారి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెప్పటం కానీ, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు జరుగుతున్నట్టే కదా. ఇప్పటి వరకు 4 సార్లు అక్కడ ఎర్రచందనాన్ని పట్టుకున్నారు కొండ మీద. ఇదొక చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమమే. అలాగే ఈ టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఈ బోటింగ్ చేస్తున్నామని అటవీ శాఖ సిబ్బంది చెప్పటం, ఇలా 1 కాదు 2 కాదు, కొల్లలుగా కొండ మీద జరుగుతున్నటువంటి, ఒకవైపున మద్యం, ఒకవైపున గంజాయి, మరొక వైపున మాంస భోజనాలు, ఇలాంటివన్నీ కూడా మీ హయాములే జరుగుతున్నాయి చంద్రబాబు గారు. దీన్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎంతసేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి వాడుకుంటున్నారే తప్ప, మీరు అధికారంలోకి వచ్చి 10 నెలలు అయిపోయింది అన్నటువంటి విషయాన్ని మరిచిపోయి ఇంకా మా మీద దాడి చేస్తేనే అనేటువంటి విమర్శ మీరు చేసినారు. ఒక్కసారిగా మొత్తం హిందూ సమాజం అంతా ఉలిక్కి పడే విధంగా వాళ్లే ఏందబ్బా ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడాడు అని భయాందోళనలకు గురి చేసే విధంగా మీరు మీ మాటలు ఆ రోజున మాట్లాడడం జరిగింది. దానివల్ల హిందువుల మనస్సులన్నీ కూడా గాయపడ్డాయి. ఈ గాయపడటం తిరుమల క్షేత్రాన్ని ప్రక్షాళన చేయటమా? ఇదేనా ప్రక్షాళన అంటే? ఆయన మీ అనుంగు తమ్ముడు పవనానంద స్వామి ఏమో కొండ మీదనే దీక్ష పూనినాను నేను అని, నేను నడుము బిగించినాను అన్నాడు. ఆ నడుము బిగించినప్పుడే ఆయన నడుము. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.